ఎంపీ అరవింద్కు అధికారంతో పాటు అహంకారం పెరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాసిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ ఎంపీగా 5 ఏళ్లు ఉన్నా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థి ధర్మపురి అరవింద్ యాటిట్యూడ్ గురించి ఓట్లేసిన ప్రజల దగ్గరికి వెళ్తే చీకొడతాడు, జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ కావాలంటే చీకొడతాడు. అంటే మరి ఎందుకు రాజకీయ నాయకుడు ఉండాలని అర్థం కాదు. రాజకీయ నాయకుడైన వాడికి ఓర్పు ఉండాలా, ఓపిక ఉండాలా, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలా. అలా చేయకుండా సొలుపురాలు చెప్పాలా, లేవు నేను 6 ఏళ్ళు ఏం చెప్పాలి, నేను 5 ఏళ్ళు ఏం చెప్పాలా. ఏం నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఎటువైనాయి, నీ పాస్పోర్ట్ ఏమైంది, ఆ రైల్వే డబ్లింగ్ ఏమైంది, బీదర్ లైన్ ఏమైంది, ఆ గ్రీన్ జోన్ ఏమైంది, అన్నీ అడ్డగోలు మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే డబుల్ చూటకూరు నువ్వు. ఇవాళ నువ్వు ప్రజలకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? బండి దిగవు, కళ్ళద్దాలు దిగవు, ఏం క్యాండిడేట్ కూడా పోయి నువ్వు నాకు అర్థమవుతలేదు. ఒప్పుకెళ్ళిన వ్యక్తులు ఎందుకు ఉండాలా, కంటెస్ట్ చేయాలా, ఎందుకు రాజకీయాల్లో ఉండాలా, ఏం అవసరం నీ వల్ల?